నేపాల్ టిబెట్ల సరిహద్దుల్లో చోటు చేసుకున్నటువంటి ఈ మహా విషాదానికి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ వేలాది మంది ఆచూకీ లభించినటువంటి పరిస్థితి. సో ప్రళయం నేపాల్లో ఉన్నప్పటికీ భారతీయుల్లో ఇంకా ఆందోళన, భయం పోవట్లేదు. చాలామంది ఇప్పటికే మానస సరోవర యాత్రకు వెళ్ళిన వారు ఎలా ఉన్నారు, వాళ్ళ యోగక్షేమాల కోసం ఇక్కడ కుటుంబీకులు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది క్షేమ సమాచారాలు తెలుస్తుంటే ఇంకా చాలామందికి సంబంధించినటువంటి సమాచారం అస్సలు తెలియనటువంటి పరిస్థితి. ఈ నేపాల్లో చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామాల కారణంగా ఒకవైపు సహాయక చర్యలు అందించేందుకు ఇటు భారత ప్రభుత్వం ముందుకొచ్చింది. అక్కడికి అవసరమైనటువంటి మందులు కావచ్చు, ఆహారంతో పాటు సహాయక చర్యలకు సిబ్బందిని పంపుతోంది. అయితే ఇప్పటికీ ఆచూకీ తెలియనటువంటి వారి కోసం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ వచ్చిన ఆకస్మిక వరదలకు అసలు కారణాలు, మొత్తం ఏం జరిగింది అనేటువంటి దానిపైన రకరకాల ఊహాగానాలు కావచ్చు, రకరకాల సమాచారం అందుతున్నప్పటికీ హిమనీయ సరస్సు బద్దలు కావడంతో ప్రధానంగా ఈ స్థాయిలో వరదలు విరుచుకుపడ్డాయి అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఈషా ఫౌండేషన్కి సంబంధించిన దాదాపు 80 మంది గల్లంతయ్యారు. మొత్తం ఇప్పటి వరకు ఈ వరదల్లో 300 మందికి పైగా చనిపోయారు. మన దేశానికి సంబంధించి కూడా 300 మంది, అంటే 288 మంది వరకు లెక్కల ప్రకారం దాదాపు 300 మందికి పైగా గల్లంతైనటువంటి పరిస్థితి. సో ఇంకా కొట్టుకుపోయినటువంటి వారు కానీ లేదా ఎక్కడన్నా ఉన్నారా అనేటువంటి విషయాలు తెలుసుకునేందుకు ఎక్కడికక్కడ కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. సమాచారం తెలుసుకుంటున్నారు, సమాచారాన్ని అందిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ ఇంకా ఏమైనా ముంపు పొంచి ఉందా, ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇంకా ఇటు చైనా వైపు నుంచి వస్తున్నటువంటి ఇప్పుడు సమాచారం కావచ్చు, లేకపోతే టిబెట్ ప్రాంతంలో కానీ నేపాల్ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని సరస్సులు మళ్ళీ ఉప్పొంగేటువంటి ప్రమాదం ఉందనేటువంటి వార్తలు మరింత భయాన్ని కలిగిస్తున్నాయి. సో యాత్రకు కూడా బ్రేక్ పడినటువంటి పరిస్థితి. ఒకవైపు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితులను సమీక్షిస్తోంది. తమ వారిని ఇక్కడికి సురక్షితంగా రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో మానస సరోవర యాత్రకి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి, ముక్తి పొందాలి అనుకుని వెళ్ళేటువంటి వారికి అసలు ఇది సరైనటువంటి సమయమేనా, ఇలాంటి ప్రకృతి విపత్తులు ఎలాంటి విషాదాన్ని మిగులుస్తున్నాయి అనేటువంటిది మాత్రం ఇప్పటికీ చాలామందికి భయాన్ని కల్పిస్తూనే ఉంది సమాచారం తెలిసినటువంటి వారికి. సో ఇంకోవైపు నేపాల్ ఇటు ముందుగానే ఈ పరిస్థితి ఉన్నప్పటికీ చైనా ముందస్తు సమాచారం ఇవ్వలేదనేటువంటి ఆవేదన ఒకవైపు వ్యక్తం చేస్తోంది. చైనా ఈ ప్రకటనలను ఖండిస్తున్నప్పటికీ ఇలాంటి సమాచారం మాత్రం భయం కల్పిస్తున్న పరిస్థితి. మరొక వైపు ఇప్పటికీ కూడా యాంగ్లాంగ్ అంటే బ్రహ్మపుత్ర నదికి పైభాగంలో చైనా నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు భవిష్యత్తులో ఎలాంటి ముప్పును తీసుకొస్తాయనేటువంటి భయం ఇంకోవైపు వెంటాడుతున్న పరిస్థితి. సో ప్రస్తుతం ఈ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి వారి పరిస్థితి ఏంటి, వారిని కాపాడేందుకు ఎలాంటి ప్రయత్నాలు సాగుతున్నాయి, ప్రస్తుత తాజా పరిస్థితిని మనకు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే ఇలాంటి ప్రమాదాలు సంభవించకుండా, లేకపోతే సంభవించినప్పుడు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలి, దీంతో పాటు మనతో అందించేందుకు పుల్లారావు గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఇక ఈ ప్రమాదంలో అంటే ఈ సమయంలోనే సతీష్ రెడ్డి, డిఆర్డీఏ మాజీ చైర్మన్, ఆయన హోంశాఖ